ఊరు విడిచి లేచిపోదాం అన్నాగా. పాలు తీసుకో. నువ్వు తీసుకోవే. నిన్నే పాలు తీసుకో. వద్దు. కలిపే కొద్దుంటావేంటి? ఎందుకు? నాకొద్దు. సరే. రండి అక్కడ ఉంది. హలో, ఏంటి రెడీగా ఉన్నావా? నాకు భయమేస్తోంది. ఇదిగో మళ్ళీ భయం ఉన్నావు అనుకో, నేను విషయం తాకి చచ్చిపోతాను. ఇంకో విషయం, ప్రస్తుతం నా దగ్గర డబ్బులు లేవు. నువ్వు వచ్చేటప్పుడు నేను నగలన్నీ తీసుకొచ్చి. జాగ్రత్త, నువ్వు ఇంకేం భయపడకు. నేనున్నాగా, మళ్ళీ ఫోన్ చేస్తాను. ఓకేనా? చూసుకోకుండా ఏం చేస్తావా నువ్వు? చెప్తా గానీ వద్దు వద్దు అంటే కాలేజ్లో సెల్ ఫోన్ అన్నావు. ఏదో పెంపకాలని పెంచావు. చూడు ఇప్పుడు ఏమైందో. ఏంటే తీసుకొచ్చేది? అది నాకు కనిపించింది అంటే నరికేస్తాను. ఎవరు ఎక్కడికి వెళ్ళక్కలేదు. 2 రోజులు మూసుకొని లోపలికి వెళ్ళు. ఉమా, నీ గురించి ఏవో మాట్లాడుతున్నారు. నిజమేనా? ఎక్కడున్నావు ఇప్పుడు? ఉండవే, అసలు టెన్షన్ లో ఉన్నాను. టెన్షనా? అదేం ఊరే? అబ్బా, టెన్షన్ లో ఉన్నానంటే ఏ ఊర్లో టెన్షన్ గున్నావే? ఇదేదో తునిలో ఉన్నారంట. పదండ్రా. ఎవరు? నా ఫ్రెండ్ సునీత. ఊరి పేరు ఎందుకు చెప్పావు? ఏదో టెన్షన్ లో చెప్పేశా. ఇక్కడెందుకు దిగాం? ఎక్కడున్నావు? నీ ఫ్రెండ్కి చెప్పేశావు కదా. నేను ఎవరిని నమ్మకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వేం టెన్షన్ పడుకో, నేను ఉన్నాను కదా. బ్యాగ్ తీసుకోనా? పర్వాలేదు. సరేరా. బరువేం లేదు. నాకు భయంగా ఉంది. ఇంటికి వెళ్ళిపోదామా? నేను ఉన్నాను కదా, కూర్చో. మనం ఎక్కడెందుకు వెయిట్ చేస్తున్నాం? ఫ్రెండ్స్ కార్ తీసుకొస్తున్నారు. వాటర్ తాగుతావా? తెస్తాను. ఎరా షుగర్ వెయిటింగ్. ఎక్కడున్నారా? సరే తొందర రండి. బంగారం నాకు, బంగారం అంటే అమ్మాయి మీకు. వెళ్ళి మొహం కూడా కడుక్కో. పాతు, నగలు అందులో లేవు. నగలు జాగ్రత్తగా దాచాను. ఎక్కడా? ఇదిగో ఈ బ్యాగ్లో. మా ఫ్రెండ్స్ వచ్చారు కదా. రా. నీ ఫ్రెండ్స్ ఏంటి అలా అన్నారు? వాళ్ళు అలాగే ఉంటారులే. రా. ఎక్కు. ఏం పర్లేదు, ఎక్కు ఎక్కువమా. ఎక్కు. లాగండి రా. ఎక్కువే, గట్టికి లాగు. మన తీసుకెళ్ళండి రా. మన వెళ్ళు.
అసలు బుర్ర ఉందే నీకు? ఎదవ కబుర్లని చెప్తావు లోడలోడమని. ఆడి మొక్కం చూస్తే అర్థమైపోతుంది కదా దొంగ ఎదవని చెప్పి. అయినా మీ అమ్మాయిలు ఎదవల్లనే ప్రేమించాలని రూల్ అయినా పెట్టుకుంటారంటే? అయినా ఆడినలా నమ్మేవే? నోరుంటే చాలా బుర్ర ఉండాలి. ఎదవ మొక్కం ఒకటి వేసుకొని మళ్ళీని. ఏంటే ఇది? ఏమున్నాయి ఇందులో? ఈ బ్యాగ్ ఎట్టుకెళ్ళి బతికేద్దామనే ఇవన్నీ ఆడిచ్చిందేనా? టెడ్డీ బేరు, మేకప్ కిట్టు, ఫోటో ఆల్బము, హార్ట్ సింబలు. టెడ్డీ బేర్లకి గిఫ్ట్లకి పడిపోయి వాడికి తింగర మొక్కం దానే. ఇదేంటిది? లవ్ లెటర్. ఐ లవ్ యూ మా దేవి. రైటింగ్ ఏంటి తేడాగా ఉంది? ఇప్పుడు నాకు అర్థమైంది. కోడి రక్తం ఇది. కోడి రక్తం పడిపోయింది. అయిపోయాడు నా చేతిలో. తప్పుడవా కోడి రక్తంతో లెటర్ రాస్తావారా? ముందు నీ పని చెప్తాను. కోడి కాదురా, కుక్కని కొట్టట్టు కొట్టాలి నేను. నిద్ర పెద్దవా, బంగారం కావాలంటే అక్కడే ఇచ్చేదాను కదరా. నన్ను ఇంత మోసం చేస్తావా? నేను నీతో రాకపోతే నిద్ర మత్తులు మీకు చేస్తానా? చంపేసేలా ఉంది. ఆపండిరా. పరువు మొత్తం తీసావు కదరా. చావురా చావు. రే ఉంగరం ఎదురా, ఉంగరం ఏది? నా గుర్తుగా నీకు ఉంగరం కావాలరా? నీకు కత్తేది? ఏళ్ళు కోసేమంటావా? ఇస్తావా ఇవ్వ? ఏరా తోలు తీసిందా? ఊరమ్మలతో పెట్టుకుంటే అలాగే ఉంటుంది మరి. అవును, ఇందాకలేంటే తెగ భయపడిపోతున్నావు. ఏళ్ళు కోసేద్దానా? ఏళ్ళు కాళ్ళు కాదురా, నీలా అమ్మాయిలు మోసం చేసే వాళ్ళకి అది కోసేయాలి. అప్పుడు బుద్ధి వస్తుంది. రండిరా. 108కి ఫోన్ చేసుకోరా యాదవా. పద కారెక్కు. ఎక్కడికి? ఎక్కడికి ఏంటి? ఇంటికి. ఇంటికా? నాన్న నన్ను చంపేస్తారు, నేను రాను. ఏ ఆగవే. ఏ ఉమా ఆగు. నిన్నే ఆగవే. ఏంట్రా నేను ఇక్కడ ఏడుస్తుంటే నీకు పాటలు పాడరా? ఆపరా, ఆపు, ఆపరా. మెంటల్ నా కొట్టినంటే. కొట్టు కొట్టు కొట్టు. అంతా నీ వల్ల జరిగింది. నేనేం చేశానే? అంతా నువ్వే చేసావు. అంతా నీ వల్లే. నువ్వు రావడం లేట్ అయి ఉంటే నేనేమైపోయేదాన్ని రా. ఉమాదేవి చెప్పింది నిజం. అవును, ఇదంతా నా వల్లే జరిగింది. పాపం అమాయకురాలు సునీతను అడ్డు పెట్టుకొని నేను దీన్ని కలిగి ఉండకపోతే ఇలా జరుగుండేది కాదు. చాలా పెద్ద తప్పు చేశాను. దిగు. రావే ముండకాండి నరికి ఇప్పుడు విషయం ఊరంతా తెలియాలా? మన లోపలికి వెళ్ళు. కొట్టుకుంటుంది ఆగండి మాయా. ఒకసారి చెప్తే అర్థం కదా మీకు? ఆపండి. ఇంకా లోపలికి వెళ్ళండి. గొడవ చేయకుండా లోపలికి వెళ్ళి నువ్వు చూడు సిగ్గు లేకుండా మాట్లాడకుండా ఉండండి.
మై బంగారమేనే ఆ ఎదవే ఏదో మంత్రం వేసి తీసుకెళ్ళాడు. ఆపండి. ఏదో మంత్రం ఏకలేదు, అన్ని తినేసాలే. లోపలికి రండి, ముందు లోపలికి రండి. ఇంకేం చూస్తున్నారు? వెళ్ళండి. ఏంటనుకుంటే చంపేస్తారా? అదేం కావాలి వెళ్ళిపోలేదు. అడవడం బంగారు కోసం మాయమడి డమ్మిస్ తీసుకెళ్ళిపోయాడు. ఏదైతేనండి లేచిపోయి వెళ్ళిపోయింది. ఇలాంటి తప్పుడు పని చేస్తుందని కొట్టడం మనసు ముద్దట్టుకోరా? అవునని చేసిన తప్పే. తప్పులు అందరూ చేస్తారు. ఏం మీరు చేయరా? పొద్దు లేస్తే ఊరంతా అటు తిరుగుతారు. చిన్నపిల్లలు తెలియచేస్తే చంపేస్తారా? ఏంట్రా మాట్లాడతాం? సురి తప్పుకో. ఓరే రంగా, ఎదిగిన ఆడపిల్ల మీద చెయ్యి చేసుకోకూడదురా. ఉమా నువ్వు రా అమ్మా, రా. ఓ 4 రోజులు మా ఇంట్లో ఉంచుకుని పంపిస్తాను. పదమ్మా పద. దీని వల్లే వచ్చింది. ఊరుకోమ్మా, ఏడోకో. ఆడపిల్ల ఏడిస్తే ఇంటికి మంచిది కాదంటారు. ఊరుకో. అత్తయ్య, నేను తప్పు చేశాను. పార్థు నువ్వు లేకపోతే నేను బ్రతకలేను. నువ్వు రాకపోతే విషయం తాగి చేస్తానన్నాడు. ఇలా అవుతుందనుకోలేదు. పిచ్చి పిల్ల, ఏడోకో. నిజంగా ప్రేమించిన వాళ్ళెవ్వరూ అలా మాట్లాడరమ్మా. నీకు తెలీదు కదా, నేను మీ మావయ్య ప్రేమించుకొని ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదని పారిపోయి పెళ్లి చేసుకున్నాం. మా ప్రేమ తప్పు కదా నిరూపించడానికి మళ్ళీ ఈ ఊరికే వచ్చి కాపురం పెట్టాం. నిజమా? మరి మిమ్మల్ని ఎవరూ ఏమీ అనలేదా? ఎందుకనలేదమ్మా, నానా మాటలు అన్నారు. కానీ మేమిద్దరం వాళ్ళ కళ్ళ ముందే అన్యోన్యంగా ఉండడం చూసి పెద్దోళ్లే మనసు మార్చుకుని మా ఇంటికి వచ్చారు. మావయ్య మిమ్మల్ని అంత బాగా చూసుకుంటారని మీకు ఎలా తెలుసత్తయ్యా? నాకు ఎటువంటి కష్టం కలగనివ్వనని, నన్ను రాణిలాగా చూసుకుంటానని నాకేనాడు ఆయన ఒట్లేమి పెట్టలేదమ్మా. నాకు తెలుసు ఆయన నన్ను రాణిలాగా చూసుకుంటారని. ఆయన ఎప్పుడు నన్ను ప్రేమిస్తున్నానని కూడా నాకు చెప్పలేదు తెలుసా. కానీ నాకు తెలిసింది. అవునా? ఎలా తెలిసింది అత్తయ్య? నిజంగా ప్రేమించిన వాళ్ళు చెప్పకపోయినా మనకు తెలిసిపోతుందమ్మా. అంటే ప్రేమిస్తున్నానని మాటల్లో చెప్పకపోయినా వాళ్ళ ప్రవర్తన చూస్తే వాళ్ళకి మనపై ఎంత ప్రేమ ఉందో తెలిసిపోతుంది.